పోతున్నా పోతున్నా మనవాడ నేనెళ్ళి పోతున్నా వేదాంశు పోతున్నా మనవాడ వేదాంశు పోతున్నా పోతున్నా మనవాడ నేనెళ్ళి పోతున్నా వేదాంశు పోతున్నా మనవాడ వేదాంశు పోతున్నా మనవాడ కొడగా నా బాగి తీరింది మనవాడ నా పండు కొడిచింది వేదాంశు మనవాడ నా పండు నా మనవడ వేదాంశు నువ్వు రేపు రేపడగల తాత నువ్వు ఎవరు వెళ్తావురా కొడుకో ఓ మనవడ వేదాంశు కన్న తండ్రి మల్లేశముకు చనిపోయిన కాడ చక్కంగా నిద్రపట్టని శివుని ప్రాదాల కాడ అమర జ్యోతి మాణిక్యమే మెలుగని మళ్ళీ జన్మముంటే కన్న తండ్రి మల్లేశం మనవల మనవరాన్ల కడుపుకురాని ఎప్పటికీ వాళ్ళిల్లు భాగ్యం కోరని బామార్ది మొత్తం ఇదే పడుతుంది కాబట్టి తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు 25 ఏటలకు సీవింది భోజనాలు పెట్టింది పేరైతదా రామ లక్ష్మణవల ఇద్దరు కొడుకులు కనుక్కున్నాడు మరి పోలేక జీవి పొరలాడి ఇద్దరు కొడుకుల మీద కొట్టుకున్నది మరి అతని ఆత్మ శాంతి చేకూరాలని ఒక్కొక్క కాలక్షేపం జరిపిస్తున్నారు నా తల్లులాల చనిపోయిన మల్లేశం బాబు శివుని పాదాల కాడ అరంజ్యోతి సుక్క కావాలి మరి ఉన్న ఇద్దరు కొడుకులకు కోడళ్లకు మనవలకు మనవరాళ్లకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై తన కనుక వస్తువానాలు వాళ్ళ ఒంటి మీద కలిగి ఆడబిడ్డ దివ నుండి అరితివాని దివ నుండి శుక్రుడు ఓలే వాళ్ళ వంశం శివురెత్తాల గోపు ఓలే వాళ్ళ వంశం కొడిగెత్తి ఎప్పటికీ వాళ్ళిల్లు ఎలా భాగ్యాలు కోరని హరి హరి రఘునందన సంచారి మద్దులు మారేళ్ళు మానేడు గడ్డ వరవన్న తల్లి విద్య చెప్పినోడా వీరానవర్లు బుద్ధి చెప్పిందాన పూనాంచారి అమ్మవారు పార్వతి పదవిగల దండ సావియాదేవి దండ భూదేవి దండ అయ్యో లోకల శంకారోనికి దండ అయ్యో అమ్మరు పర్వతి పదవిల దండ అయ్యో ఎగట్టరామానికే దండ అయ్యో మొగడికి నేరానికే దండ అయ్యో డౌరుకు నదవనికి దండికి దండ అయ్యో మమ్మల కన్నట్టు మా తండ్రికి దండామా అయ్యో మమ్మల కన్నట్టు మా తల్లికి దండామా మాకు
అయ్యో కాలు గట్టి నేను అయ్యో కథ మొదలు పెడతా ఉన్నా అయ్యో షపీల వల్ల కింద అయ్యో మేమెంత రాఘవో రామా అయ్యో తండ్రి వాడుగా శంకరుడు రామా రామా అయ్యో శంకరుని వారి ఉన్నది రామో రామా అమ్మవారుగా పార్వతీదేవి కడుపు రెండు అన్నం తిన్నాక భర్త తిన్న ఎంగిలి పల్లెవల ఒక్క బుక్క ఇడిచి పెడితే ఓ నా భగవంతుని ఎంగిలి నాకు ఎట్ట దొరకనని ఆ బుక్కకు మరో బుక్ వేసుకొని తిన్నారు కుర్చీల మీద కూర్చున్న ఇద్దరు పెద్దవాళ్ళు. మరి ఇప్పుడు నా సొంటి ఎంగు చెప్తున్నా మరి ఇంకా ఎంగేనాను నా ఇప్పటోళ్ళను మందలి వశం ఉన్నదో బుజ్జి నా ఒకడు అత్యంది శరీరం బస్తల్లో పడి సత్యంది అవో ఇప్పటి ఆడోళ్ళు మగోడు ఊరుకు వంగిన అత్తకెళ్ళి చికెన్ తెస్తారు సుక్క కోలిస్తారు అవతలు నచ్చక్క నా మొగడత్తే ఏడుపడి చేసి ఎక్కడ చికెన్ అంటక తిన్నామని అంటాడో అగో ఎప్పటోళ్ళ పోలు తోమే బోరెత్తురు నీ సొంటి కొంచెం పూలేడీసున్నా కానీ వెనకటోళ్ళు గట్ట చేయలేదు అగో భర్తతోటే భాగ్యం అన్నారు మొగని తోట మోక్షం అన్నారు ముడి వెనక సరసమైన గాని వెనకటోళ్ళు ముందుగా ముత్తెత్తానని కోరుకున్నారు. గుర్రము దిగిండు వదనాల వాకిట్ల కట్టేసి గుడిపాదం తీసి లోన పెట్టవేయండు అనిలన్న నీకు మరదలైతుంది నువ్వు గట్ట చూడకు బంగారు బాలములే తెలిసిన ఈ లోకం ఏమంటారు ఇల్లును చూడు ఇంటి ముందట పందిరిను చూడు అంటారు. ఇల్లు లక్షణం ఇంటి ముందట పందిరి చెప్పాలి కానీ ఇల్లు పందిరి లక్షణం ఇంటి లోపల ఉన్న ఇల్లాలు చెప్పాలి. ఎవరైతే ఇంట్లో ఆడోళ్ళు కిలకిల 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 నవ్వుకుంటుంటారో అవ్వతోడు ఆ ఇంట ఎప్పటికి లక్ష్మి తాండవిస్తదుల్లా. గిట్ల ముఖం మాడితే చేసుకున్న భర్తకే కీడు. అవతల 50,000 అప్పుడని మాపడికి ఇంట్లో బియ్యం లేకపోని గలవల్లకి వచ్చి భర్తను చూసి ఏర్పడ చూసి మొగోడు అంటే ఎన్నో బాధలుంటాయి. బాధలన్నీ పెట్టుకొని ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ భార్య ఒక్క సమస్య కాకూడదు. ఓ మనిషి ఇట్లా నీ ముఖం అంత గుంజింది రావుల్లా నడింట కూకుండా పెట్టి కడుపు నిండా అన్నం ఎవరైతే పెడతారో అవతోడు సగం బాధ దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎసొంటి మొగోనికైనా అందరు కట్టుంటారో ఒకలొగలు పాడైతారు పుట్టుడే చిత్త కార్తీలో ఉడతారు. మొగడు లేక ముందుకు ఇంట మంచిగానే పాడైతారు. మొగడచ్చి ఇంట కాలు పెడితే అయిపా శిబిరి మీద గిన్నెత్తెత్తారు గిన్నె మీద చెప్పలెత్తెత్తారా. తొవ్వంటి పోరడు మంచిగా ఆడుకుంటాడు. ఆడుకునే పోరని పిలిచి నల్లిపుట్ట నామగోడు సూత్తుండో లేదని చేసుకున్న భర్త చూడంగా అంగబెట్టి పోరన్ని 3 గుద్దుద్ది. సొంటి మొగానికి అయిన కోపం రాదా? కర్వానికి అత్తిర ఈ కొంపలకు తల్లలకు ఇంత కళ్ళు దాగిన బతుకులు. మొగోడు భార్య ఏయంగా పచ్చి తాగుబోతైతడుల్లా. పచ్చి తాగుబోతు మొగోడు భార్య ఏయంగా ఏము దాగని మొగోడు కూడా అవుతాడు. దేవి ఎన్నడన్నా నిన్నేమన్నా అనిపించి అంటే నవ్వుకుంటారా అండి దేవి ఇప్పటికైనా గిట్టనే ఎప్పటికీ కిలకిల నవ్వుతే అందే బుజ్జి. వెనకటి కాలాన దొరికిండ్రు ఒక్కొక్క తల్లికి రామునసొంటి భర్త. రాముడంటే లగ్గమైనాక తెల్లారి అవ్వను అన్నదమ్ముల వదిన మరదన్ల తోడబుట్టినోళ్ళ అవగారిల్లు ఎవరైతే మరిపిస్తాడో గైననే రాముడంటే. ఇక ఒక్కో తల్లికి దొరుకుతాడు. రాజక్క నీకు ఎసొంటి మొగడు దొరికిందంటే రాత్రి దొరికిండ్రు అక్క నాకు తీట మొగడు. అవ్వ పొద్దున్న దాకా పుట్టడి కట్టం చేస్తుంది. పొద్దుకు 3 సార్లు గుద్దుల పడుతుంది. నైట్ ఇదే టైం 8:30 9 అయితే అవ్వకున్న భయం వెళ్ళకుండదురా. అయ్య చేసేది కట్ట 300 వేసేది పావు 200 వచ్చినోడు మలసక పంటే ఏమనిపోయేదే పొచ్చే నేను దాగొచ్చిన అన్నమే అవ్వ గదగద అనుకుంటా పల్లెని తీసుకొచ్చి ముందర పెడతా మీకు దూత్తడు కింద కలుపుతాడు. అయ్య నీ పాంచరు పల్లె వేడుంది నువ్వు వేడ కలుపుతున్నావు అంటే బాధపడక బుజ్జి కల్పంగా అదే దొరుకుతుందో అంటాడు.
ఏ నేను అన్నం తిన్న అరుగు మీద మంచమే అయ్యో తెల్లారి లేస్తుంటే మీద వండే తెలియదు కింద ఓ పిచ్చోడా మంచం మీద వండే తెలియదు మంచం ఆవు కట్ట కింద వండి పిల్లగాడా నా అయ్య బగారు తిన్నాడు పదట్ట పొరుతుంది పిల్లనా నేను అనిలన్న కొడుకు అనుకున్నా దేవి నువ్వెందుకో బాధపడుతున్నావు అగో సభలోకము చూడంగా ఎందుకొరకో చిన్నవో కనబడుతున్నావు నీ బాధ నాకు మనసున పడతలేదు దేవి అదో అందుకొరకే అంటారవ్వా కట్టవద్దనేమో 10 మందికి చెప్పుకోవన్నంటారు ధనం ఉంటే దాసుగా తినంటారే బామా నువ్వెందుకో చిన్నవో కనబడుతున్నావు నీ మనసులున్న కోరిక నాతోటి విన్నవించవే ఓ బామ సుందరి బాబు నువ్వు కోటి కష్టపడ్డవే నాయనా నువ్వెంతో కష్టపడి ఎంతో బాధపడి నా 2 కొడుకులు నాయంగా బతుకన్నని నీ కడుపు చిన్నగా వేసి నీ కడుపు దంపుకోని మా కడుపుకు పెట్టినవే బాబు మల్లేశము మా చేతి బుక్కెడు అన్నం నీకు బాకి లేకపోయినా పోత ఉన్న కొడుకులారా బాకి తీరినాది కొడుకులారా దేవుడింత ఎత్తడా నీ కొడుకులారా నా కళ్ళ తెరవదు కొడుకులారా నా కొడక నీరు నా బాకి నీరు తండ్రి కొడుకో నా కోడలా మరి నేను వెళ్ళిపోతున్న బిడ్డ నేటికి రుణాను బంధము తీరిపోతున్నదే అవ్వా ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రి వెనక తండ్రి అందరూ కొడక నీ తప్పన మీ అవ్వను కోపవచ్చి నువ్వు ఒక్క మాట అంటే కొడక ఎల్ల నా భర్త మల్లేశం లేకపోయే బట్టికే నా కొడుకులు నా కోడలు నన్ను మాట అన్నారా అని కొడక నా పొడవ కాడి కచ్చి నీ తల్లిన కొడక బాధపడే తల్లిని బాధపడానివ్వకు నేను పోతా ఉన్నా కొడక నీళ్ళు నా కొడక హరీషు బాకి నీరే కొడక నీకు బుద్ధి జ్ఞానము చెప్పా కొడుకులాలా భూమి మీద ఉండలేదు కోడళ్ళు మనవడా వేదాంశు నా మనవడా కౌరాల మనవడివి నా మనవడా మనవడా వేదాంశు నా బుద్ధి తీరన్న నిన్నెత్తుకోలేరా కొడగా నీ బంగారు నాట ముత్యాల మాట నువ్వు తాత తాత అని పిలవంగా నా తమ్మారైన పోతిరా నాయనా నీకు తాత అంటే లేని ప్రేమలుంటే మా తాతకేమైందని నేను దవాఖానున్న నాడు నా తాత చూడన్నని నీకు బుద్ధి జ్ఞానం రాకున్నా గాని కొడుకు నా దగ్గరికి వచ్చేదాకా నీకు మనసున పట్టలే వేదాంశు ఇక నా బాగి తీరుతుంది నా మనవడా దేవుడిట్లా ఎత్తడాని నా మనవడా నా కళ్ళ తెలవది నా మనవడా చిలవారి ఇళ్ళల్లా కొడుకులాలా ఇది పెట్టింది పేరునా అనిలు నీ బాబంట కాదు నా కొడక నీకు లేని ప్రేమలుంటారా నా కొడుకు నీ మీది ప్రేమ నాకు తీరపాయే నా మీది ప్రేమ తీరలేదు కోడలా మరి మీ అత్త ఉంటుంది తల్లైన నువ్వే అవ్వవైన నువ్వే నా గర్భాన బిడ్డ లేకున్నా నువ్వే బిడ్డ వరకున్నదే అవ్వా నాకు బిడ్డ లేకుంటే అంది నా 2 కోడల్లే నా బిడ్డలను కోరిక తల్లి మురిసింది నా కొడక హరీషు నా కోడల చందు నేను వెళ్ళిపోతున్న బిడ్డ నీకు మా అంటే లేని ప్రేమలుంటే బిడ్డలాలా ఇప్పటికప్పటికంటారు కొడుకు ఈ కొడుకులకైనా కట్టవచ్చినాడు కన్న తండ్రి అది కత్తడు మీకు బాధలు వచ్చిన నాడు బాబు యాది కట్టే ఆయన
దప్పన బల్లలు ఇరిగితే అనిలన్న 4000 లాగా పడతాడు అమ్మ. అదే బిత్తిరి ఎక్కడ దాకా దగ్గరికి వస్తే పిసికి చంపుతారా బాడకవి అడవి లోపల మా దండకెత్తి లేరా అని మందులు పెట్టి మొక్కపోనికి వచ్చినావు. ఈ అడవి లోపల మా దండకెత్తి లేరా అని మందులు పెట్టి మొక్కపోనికి వచ్చినావు. అడవి లోపల ఏంది బిడ్డ తెలంగాణ మొత్తం ఎంకలన్నీ నీ అంత అందగట్టి దొరుకుతుందా? ఇంకా ఈమె కట్ట మందులు పెట్టన్నట ఇన్న అరుల్లా నీ అందవుల మన్నవాడ ఏ ఉపాడైంది బిడ్డ ఇగిలితేనేమో పన్ను తెరితేనేమో కన్ను నీ అందము పాడగాను. ఈ అందగత్తి కొరకు ఎండుకొండ పౌడికొండ పార్వతమ్మ గంగమ్మ నడిచిపెట్టి ఈ సుందరాంగి దొరకదని ఇక్కడికి వచ్చినాను. నీ బాంచని బిడ్డ వానగొట్టి వెలిసినట్టు ఎత్తివే బిత్తిరి అందుకొరకే అంటారా నా తల్లులారా. అడవి లోపల సంతాన ఫలం లేకపోతే ఏమైతారు? సత్తా నిజంగా నుల్లా ఆడళ్ళకు మొత్తం అంత కట్టం అత్తే అయిపోయి చక్క నేను తత్తను. సుఖం వచ్చినప్పుడు ఎవరికన్నా అది కత్తాదుల్లా సుఖం వచ్చినప్పుడు ఎవరికి ఆదికి రాదు. మొత్తం అంత కట్టం అత్తే అయిపోయి నేను తత్తను అంటారు. బిడ్డ సత్తనంటే జావనిచ్చటోడెవడు బతుకుతా 10 కాలాల పాటు అంటే భూమి మీద బతుకనిచ్చేవాడు ఎవడే పిచ్చిదానా. ఇంత ఎవరనుకుంటున్నావు బాధలు ఉన్నోళ్లకు ఉండి బాధ లేనోళ్లకు లేక బాధనుల్లా. నిజంగా ఏవి లేనోళ్ళ పని అయ్యే టైంకు ఇక్కడ అన్నం తింటారు వాళ్ళ కడుపు నిండి అన్నం ఉంటుంది కంటికి నిరుదు ఉంటుంది. ఎక్కడ ఏవి లేనోళ్లకు ఉన్నోళ్ళకి ఎప్పటికి రంతే. ఎవరంది ఉన్నోళ్లకు వారికి 5 ఇచ్చినా వత్తయో పోతాయో వారికి 10 ఇచ్చినా వత్తయో పోతాయో అసలే ఇస్తాడో ఇడు మిథ్య ఇస్తాడో అని కొడుకు రాతనే ఎగబెడతాడు. ఒక్కనికి 50,000 మిత్తికి ఇస్తాడు. పంటేమో నిర్దపట్టది తింటేమో అరిగి పాడుగా ఇచ్చినాడు మోపైతారు రందిల మన్నవాడ. ఇది 9 తొరల తోలు ఎన్నడో తుస్సుమనట కాయం. ఎన్ని రోజులున్నాయి ఈ చెత్త కపాయమే. వాన కొడితే వరద వస్తుంది. వరద మీద నీటి బుగ్గత్తది గాడు పత్తది ఎత్తిపోతుంది. తల్లి గర్భము నుండి రంగతనము తెచ్చిన మానవుడు ఉన్నాడా? రేపటి కల్ల ఎల్లి పొంగ ఎంట గంట పోయేటోళ్ళు ఎవరన్నున్నారా? లక్షలకు అధికారుడైన రమణ మన్నవే కాని మెరుగు బంగారాన్ని మింగబోరు. కోట్ల సిరి సంపదలు కలిగి ఉన్న కోచి మాత్రమైన కొంట ఓడే. లేకుడోనికి పోకడు ఎక్కువ కొంచెపోనికి మాటలు ఎక్కువ సోడు బియ్యానికి పొంగుడు ఎక్కువ చెల్లెం రూపాయి గీతలు ఎక్కువ ఏమో తెలియని కేతలు ఎక్కువ కొద్ది తెలిసినోనికి సొలుగుడు ఎక్కువ. ఇక అన్ని తెలిసిన కాడితే వాళ్ళకు ఉండేమోడు. బిడ్డ సంతాన బలం లేకపోతే సత్తనన్ను ఇంత పెద్ద ఊరు నువ్వు ఒక్కదానికి తెస్తే ఊరు వెళ్తే అవుతుందా? నిండు చెరలకెళ్ళి ఒక్క చెమ్మెన్నీళ్ళు సౌదల వారం వస్తే శరీరం మనకి వెళ్తే అనిపిస్తుందా? సంగమయ్య పొత్తుషాన పోత ఉన్నది కొలవెర దూరం అయితే ఉన్నది ఇక నేను పోతానని అటు చూడు అన్నాడు ఇటు మాయా ఇటు బిడ్డ అక్కడ చూడు చెట్టు అంగుతుందన్నాడు. చెట్టన చెంప దెబ్బ కొట్టి అగో మట మాయా ఇంటూ ఎందుకు కొడతారు? సప్పట్టు అంటే సప్పట్టు ఎందుకు కొడతారు? అవినీతి కన్నం ఎక్కువైంది, నీతి కన్నం తక్కువైంది. ఒగ్గు కథలు పురాగా ఎక్కువైంది. కోడకేసి టీవీ చేయబట్టి ఏం దీపంలో ఆ దీపంలో మన్నవాడు ఆరిపోయింది అనుకున్నాం. 2వ భాగం అట మల్ల పడ్డది. ముసల్దానికి నెత్తికి సవరే ఉంటది కానీ సీరియల్ ఓడిస్తుందా? ఓ పోడ క్రికెట్ ఎత్తకుడు అయ్యో పొల్లను గుంజుకపోవచ్చు. ఇక సంసారం మంది చెట్టుకపోయినట్టు ఆ సీరియల్ చూడంగా కొంతమంది ముసలోళ్లకు బీపీ డౌన్ అయిన కూడా ఉన్నారు. సీరియల్ చూడంగా సీను సీరియస్ మీద ఉండగా దబ్బర కరెంటే పాయన అగో కరెంటోని
తిట్టుకున్న తిట్టు ఊళ్ళెదిరిగే ఊర కుక్కల కన్నుండైరా నా కన్న కొడక అదో సీరియల్ అంటేనేమో ప్రేమ కాంచుతున్నారు ఒక్కొక్క తారికత యక్షగానం రామాయణం అంటే అడుగున పడుతున్నాయి నా తల్లులాల అయినా ఇంకా ఈ ఒక్కొక్క కథ మీద నావలకు ప్రేమనే ఉన్నది నా తల్లులాల ఇప్పటికైనా ఏ కథ కాడిపోని పురాణం కాడిపోని రామాయణం కాడిపోని యక్షగానం కాడిపోని సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి మీరు కొట్టే సప్పట్లు చెప్పే కళాకారులకు సన్మానం అంటారు అయినా పర్వాలేదు ఇవాళ దాకా ఎవరు కొట్టిరో బలి ఎవరైతే కొట్టలేదో కొట్టనోళ్ళు ఎల్లు తెల్లార వరకు కంకర్ అయితే ఇంటికి పోయినా కాకిలూడ రాదు అలుకుదల్ల రాదు ముగ్గయ్య రాదు అలుకుదల్లకుండా ముగ్గయ్యకున్న సంసారం వెళ్తుంది వచ్చేది వానకాలం దబ్బన 3 రోజులు ముసురు పెడితే ముక్కుకున్న శివుడి కారుతుంది ఏం లేకరవా ఇట్లంటే ఈ చెంపకు పోతుంది ఇట్లంటే ఈ చెంపకు పోతుంది అక్కడిక్కడ చూడాలి ఎక్కడ వెళ్ళలేక ముందుకు 4 గంటలు అద్దుకునే గది వస్తుంది ఇషి అనబడితే పిల్ల పరాయి శివుడ మన శివుడేనా ఆ గతి మనకు రావద్దంటే సప్పట్టు కొట్టు అన్నప్పుడు కొట్టింది ఆఖరి సారి చెప్తున్నా ఇప్పుడు ఎవరు కొడతారో ఇప్పుడు ఎవరైతే కొట్టరో ఇప్పుడు కొట్టిన వాళ్ళ రోగాలు మొత్తం ఇక చెప్పబోతే మాకు పాపం కొట్టబోతే మీకే పాపం ఆఖరి సారి చెప్తున్నా ఘనంగా కొట్టుంది చేతులు ఉందో కొట్టుంది చెప్పలేదాకుంది భగవంతుడు నావలు భయానికే కొట్టిర్రా మరే భక్తికే కొట్టిర్రా మొదలు కొట్టమంటే ఒక్కలంతా కొట్టిండ్రా అగో కడుపులో పిరికి వచ్చి దప్పెడ తలిగిర్రా నా తల్లురేమో మరే కృషి మీద ఉన్న ముసలం అనుకుంటుంది ఈ బాధ్యత నా ఎల్లంకరవతి నేను ఎత్తరా అందరికన్నా ఎక్కువ చంపిందిరా నా కన్న తల్లి ఆ భార్య భర్తలు సంతాన బలము తీసుకొని బామా ఓ చిన్నదానా ఓ దేవి మనకి ఇంకేమన్నా పని ఉన్నదా ఇంటి తొవ్వలు బట్టి కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో ఎవరు దేవన్నా ఉయ్యాలో కళ్ళ చూసి మరి నేను ఒక్కదాన్నే ఉన్న మా చెల్లేం చెప్తాను అవునే వక్క అదే అక్కు ఏందే ఇంతమంది ఉండంగా కావన్నానే నన్నే నువ్వు కావన్నానే నన్నే విత్తినావు కాదు పిలిచినావు గట్టి అన్న అయితే అక్క మరి ఏం చెప్తున్నావు చేసుట్ల మనవాడ చెల్లె ఒక్క గడియ రికా ఉందా ఒక్క ఓ ఆయన దొరగా చెప్పురా పోతున్నా మనిషి పోయత్తా బాయ్ చెప్పు చిలుకోయకు బొట్ట వేసిన తాగుండు అటు ఇటు తిరగకు సరే తిరగడు నాయ్యా ఇవి కాళ్ళు కాదు మొగురాలా ఏంది మనిషి కాళ్ళు ఇంకా అంతేది అవ్వా నీ బాంచన్ నువ్వు వేయిన కాడ ఏమైంది మందిలే చెప్పు బాంచన్ అమ్మా దాసి నేను వేనకాడ పూత పూసి కాత కాసి పండగ ఫలమైందో పండేనా పండు పండిందా గైల పెట్టిదేనా ఓ వీడు మనవోత వచ్చినట్టే వస్తాడే అవ్వ పండు అంటే కదా కోసుకొని మనిషికి ఒక్క ఒక్క తిందాం అయ్యో కాపండు కదా దాసి అయ్యా ప్రెగ్నెంట్ ఏంది ప్రెగ్నెంట్ ఏమంటివి ప్రెగ్నెంట్ ఏందట ప్రెగ్నెంట్ అంటే నాకు ఇంగ్లీష్ వస్తుందా మన దొరస నీళ్లు పోసుకుంటే నీళ్ళు పోసుకుంటే ఎండాకాలం వచ్చి అవతోడు 3 సార్లు పోసుకుంది మనసులో అవుతున్నావురా ఏ నీళ్ళు ఉడుకు నీళ్ళు సల్లీళ్ళు బాయి నీళ్ళు బోర్ నీళ్ళు మోరి నీళ్ళు గంగలీళ్ళకున్న పవర్ ఉంటది కాదరా గాలి కదా దాసి నేను పొట్టతో అంటున్నా పొట్టకొచ్చినవా సిమ్మడగోలేదు చల్తాడు మా తాత అదే మనిషేనా మక్క చేయన ఈయన నీకి మరి ఏంటిది మన దొరస అట్లున్నది ఓహో నేను తప్పినవా పాంచని గట్ల అంటే తెలుస్తుంది నేను ఆ కాలకు దాన్ని కదా షాను పోయి షాను రోజులే గొంగడి పొంతదే కోసి పెట్టుకుందాం అన్నదట ఈ కాడికి వెళ్ళి నువ్వు మోపన నడవాలి ఇక నీకు తెలుసో తెలియదో నడుచుడు ఈ కాడికి వెళ్ళి బెడ్కు రెస్ట్ బెడ్ రెస్ట్ ఈ కాడికి వెళ్ళి అరటి పండ్లు షేపులు అంగుర్లు 4-5 కొప్పెడ పండ్లు అవంటే తీగానే ఉంది అయ్యెట్టున్నాడు నరాలు తేలి నల్లబడతాను ఏమైనా మనిషి వాళ్ళు ఉన్నావా నువ్వు నాకేమైనా మంచిగా ఉంది నువ్వు ఆమె రక్త కణాలు పెరగందంటే నువ్వు కొప్పెడ పండ్లు తిను
దాని కణాలు పెరుగుతాయి. మీరిద్దరు ఒక్కటే భార్య భర్తలు అంటే గంతే. మరి ఉన్న కణాలు పోవాలి. మళ్ళా పూజలు చేస్తే అత్తయ్య తీరా అవి ఎనుకున్న అటు ఇట్రా నువ్వే ఇప్పుడు మంత్రసాని కావాలి. నవలారా ఏడుగురు దాశల్లో వెలుసుకున్నది అల్ల ఒక్క మొగ మంత్రసాని అత్తన్నది. నాయ్యా ఈ కొంగు పట్టుకో గంతే నీకేం ఎక్కువ. ఏం పేరు ఆ? వరుణా? అటు చూడు ఇటు చూడద్దు. వరుణు ఏం కాదు నీకేం కాదు నువ్వు భయపడకు. ఇగో అయ్యో అమ్మమ్మ చూసుకో పెయ్యండి. చూసుకో, చూడద్దు. అలా చూడగో సందులకెళ్ళి చూస్తున్నావు. ఏలు ఆపుకుంటా చూస్తుండ్రా. అటు తిరుగు లడ్డు అటు తిరుగు. అయ్యా నీ పాంచను మీద ముయ్యమంటే మీద గట్టిగా మూసి కిందికెళ్ళి ఇడిసేవు. మా పోరడు బాంబుల పెట్టె కాన్నే ఉన్నాడు. తుపాకీల గుండు వేయనట్టు పోతున్నాడు. వంద అసలే అసిరపానం. మన దొరసారి కడుపు లోపల పిండ మంచిగా బయట పడాలని ఏదన్నా దేవునికి మొక్కుతేందే. అయితే అవ్వకు అట్లట్ట కాబట్టి ఆగమైతుంది. తల్లి పిల్ల సల్లగా బయటపడన్నా ఏదైనా దేవునికి నేను మొక్కన్నా మొక్కరా అదే 10-11 కాబట్టి దేవతలు అందరూ వండలేదంటవా? అయ్యో మొక్కలన్నా తిరిగి మొక్క మన అదృష్టం. వరుణు నువ్వు మొక్కం గిడి చూడకు. అడు చూడు. కొమరెల్లి మల్లన్న కొండగట్ట అంజన్న ఉలాడ రాజన్న ఎలబల్లి పోసవ్వ తిరుపతి ఎంకన్న మా తల్లి పిల్ల సల్లగా బయట పడితే కొంగు పట్టుకున్న వరుణ్ ఎవలాడకు పట్టుకొచ్చి గుండముల ముంచి ఈ పిల్లగానికి లింగధారణ చేపిస్తాను. నీ బాధ్యత అయ్యతోటి ఎల్లుండది ఎరికేనా దారుణ అయితే. ఇక లింగధారణ చేపిస్తే సమానం వస్తే 5 లింగాన్ని తెల్ల కడుకోవాలి. కొట్టోడా శివలింగం రా. బాలలు పుట్టి నా గడియల బాల ఉయరమైలు పూతల పేద మైలు రా కథలు పొద్దు ఇక్కడ పెట్టి ఇక్కడ నేనున్నా. ఇగో అద్దుతి రాకుంటే అయితే చెల్లె మరి బిడ్డ నా కొడుకు వెనకటి కానుకలు ఇప్పటి కానుకలు ఉత్తగానే పుట్టిన పోరగాళ్ళు ఉమ్మనీరు మింగుతుర్రు. అద్దాలలో ఏవట్రి 60-70 వేలు రాయవట్రి. అందుకే ఏమన్నా ఉమ్మనీరు మింగుతూ పోవాలంటే కాళ్ళు మీదకి తలకాయ కిందికి చచ్చిపోతుంది. మింగితి ఉతల పడుతుంది. ఓందిరి నా ఉక్కు నామని ఓం కావాలి అంబారు బుక్తావా? పోరు ఇప్పుడే పుట్టి అంబారు బుక్తా. పిల్ల సందు పెట్టుకొని తల్లి బుక్కలా ఆడోళ్ళు అంబారు ఆడోళ్ళు అంబారు బుక్తారు. ఆడోళ్ళు ఏమంటే అంబార్కి అలవాటు అయ్యారు. 6 రూపాయలు ఉన్న పొట్లం 20 రూపాయలు పెట్టిన దొరకలేదు. ఆడోళ్ళు ఏమంటే లైట్ బీర్కి అలవాటు అయ్యారు. 100 ఉన్న బీర్ 200 అయ్యింది. ఆడోళ్ళు బీర్ తాగుతుంది. వాళ్ళు కొద్దిగా సాటుకు మనం కొద్దిగా నేటు. ఓందిరి నాని ఓందిరి అబ్బో ఇప్పటికే ఇంత మందిలా తెల్లం దాకా పుట్టిన వాళ్ళు ఎవరో పొద్దున దాకా పుట్టిన వాళ్ళు ఎవరో మనం ఉత్తగానే చెప్పచ్చు. ఎట్లా చెప్పుతావు? ఎట్లా ఆడవిల్ల ఇంద్రవతి కథ అయిపోయేదాకా ఎవరింటారో వాళ్ళందరూ కరకర పొద్దు ఉడవంగా పుట్టినట్టు. ఇక నడవంతర అనపోయేటోళ్ళు ఒక పక్క పొంటోళ్ళ గిచ్చి వాళ్ళకి పోతారు. వాళ్ళంతా పక్క తెలంగాణ పుట్టినట్టు అనా తల్లులాల ఉండరా ఎవరన్నా ఈయన కథ అయిపోతే తెలుస్తుంది. మరి మొత్తం దాకా పుట్టిన లెవెలో మరి తెలంగాణ పుట్టిన లెవెలో చెల్లె తానం పోతావా? ఏమంటది దొరసాని జాలారి బండలవన నీలారి జాలారి బండలవన నీలారి గోరవాట జాలారి బండలవన సిరిగిన్నెలాది నూనె తిరిగిప్పకద్దవట్టే సిరిగిన్నెలాది నూనె అరిగిన్నెలాది నూనె మాడాకు వద్దవట్టే. తలకాయ ఊసిపోయితే పోతుంది. ఏం కాదు లాత పెడలే కదా మళ్ళా పెట్టచ్చు. అయ్యో అరిగిన్నెలాది నూనె మాడాకు వద్దవట్టే
కాదే కనికే అని అడుగు మళ్ళీ వెనకట మళ్ళీ అని అడిగి వెనకట ఏ సబ్బులు ఉన్నాయో ఇప్పుడు మంచి మంచి సబ్బులు వచ్చినాయి కాదే ఏం సబ్బులు లైవే సబ్బు సంతూర్ సబ్బు డెటాల్ సబ్బు సింతాల్ సబ్బు ఇవన్నీ వచ్చినాయి ఏది అత్తే గది పెడితివి ఏది అత్తే గది పెడితివి యూట్యూబ్ లో దుత్తివి అందులో దుత్తివి ఇల్లు దుత్తివి మనిషి రూపం లేకుండా అయితివి ఒక్క గంట దుత్తి తెలుస్తుంది నువ్వు మనిషి అని పురాత కొండంగ పిల్లలు అయి అవా ఇట్లా అన్ని పెట్టద్దు అందుకే అవా ఎట్టున్నాడు రాడిగా రాడు అయితే అనపోతే మా కథ పొద్దు అవ్వా ఇక నువ్వు కోరుకున్నట్టు నీకు దుడ్డే పుట్టింది బిడ్డ అవ్వ ఎత్తుకొని కొన్ని పాలి పాలిచ్చే వాళ్ళు నువ్వు ఇచ్చేద్దావా నలవకపడి చూసిన అవ్వ నేనట పాలి అన్నట దొరసానికి ఇట్లా డెలివరీ బాలంత కడి కట్టా అరే సల్లగా ఇద్దరు కాదు 19 వరకు ముక్కుల పత్తి పెట్టపోయి పెడతారు బాల కాదు ముక్కులకెళ్ళి కూడా ఎదురు పోదా తల్లికి బాలంతా కట్టగడుతుర్రు బాలంతా కట్టగట్టే వరకు నేనేమో అనుకున్నా కానీ అవతోడు బాలంతా కట్టగడితే నిజంగా బాలంత వెళ్ళాము ఇప్పటికెళ్ళి ఆటోలకెళ్ళి దిగింది నీకు మంచిగా రేవంత్ రెడ్డి కిట్ వచ్చింది ఇంకేందిగా మంచిగా ఇక అవ్వ ఎత్తో ఇక ఎత్తో అమ్మవారు సుందర అవ్వకుడు రోజు లోపల లేక లేక ఒక కొడుకున్నాడు ఇదే నా 10,000 నమస్కారాలు తండ్రి వెనకట తొవ్వంటి పోతంటే తండ్రి కనబడితే ఇట్లా అడ్డ ఉరికొచ్చి కాళ్ళు మొక్కిర్రట వెనకటి కొడుకులు ఇప్పటి కొడుకులు అప్పుడు చేయవు మళ్ళీ తండ్రి కనబడితే ఇట్లా కాళ్ళు మొక్కిర్రా లేదా మరి ఇప్పటి కొడుకులు మీద వాడే మొక్కుడు ఎక్కడిది అబ్బో ఇచ్చి నీ దగ్గర ఆలపోదు నా బాపు నువ్వే నా దగ్గరకు వచ్చినవంటే ఏదో పెద్ద సమస్య ఉండాలి కారణం అని ఉండాలి పాలోడు కొట్టిండా పగోడు తిట్టిండా చెప్పు నీ కొడుకులు లేనా కొడక బల్లారి రాజా పట్నం మీద మందందరూ వచ్చి మన ఇంటికాన్నే ఉన్నారు నువ్వు ఇవ్వ నీ దగ్గరికి వచ్చిన కొడక నేను ఒక్కరు లేకుండా వచ్చిర్రా అందరు వచ్చి మన రాజ్యం లోపల మంది నేను అంటలేనా ఉల్లా అన్న నేను అంటలేనా ఉల్లా ఊళ్ళే మంది అందరూ మా ఇంటికి ఎందుకు వచ్చిర్రో తెలుసునా కొడుకు లగ్గం అయ్యి కొడుకు ఏడాది తిరిగే వరకు కొడుకో బిడ్డో పుట్టపోతే అబ్బాయికు మనసున పట్టది ఏదో పండుగ ముందటేసిండు మా అయ్యా ఎల్లమ్మ కొలుపా కాదురా మరి దుర్గమ్మనికి ఇట్లా కోస్తున్నావా కోసుడు కాదు కొలుసుడు కొలుసుడా అంటే ఏడాది కొలవన్న దుర్గమ్మ అవును కొడక ఏడాదికి ఒకసారి కొలవాలి ఎంత అవుతుందో చూసుడా పెరుగుతుంది మన సంసారం అట్లనా బాబు మరి ఆ పండుగ ఈ పండుగ కానీ మంది అందరూ మన ఇంటికి ఎందుకు వస్తారే మన ఇంటి లోపల నాకు బిడ్డ పుట్టింది కొడక నీ తోడ చెల్లె పుట్టిందిరా ఏంది నాకు బిడ్డ పుట్టింది కొడక నీ తోడ చెల్లె పుట్టింది తెల్లారితే పేరు పెట్టుకోని కొడక రారా పోదాము ఇప్పుడు అవును కొడక మా అయ్య తలికాయ కరవైనట్టున్నది లోకాన్ని అడిగి చెప్తారు మా అయ్య కట్ట గిప్పుడు బిడ్డ పుడతా అలవా ఒక్కరు కుయ్యమన్నారు కోతులో చూస్తారు పుట్టిందా పుట్టలేదా అయ్యానా అయ్యక బిడ్డ కావాలి నీ తోడ ఆడివిల్ల లేదని అంటే కొడుకు ఎక్కడన్నా పోని బాబు ఇయ్యల్లా పేరు పెట్టుడా అవును కొడక పేరు పెట్టుకొని బట్టు బ్రాహ్మణులు వచ్చిర్రు కొడక ఎంతమంది 101 మంది బ్రాహ్మణులు వచ్చిర్రు కొడక 101 మంది బ్రాహ్మణులు వచ్చిర్రా ఒక్క చెల్లెకు పేరు పెట్టే తందుకట 101 మంది అట అలాకేమన్నా ఇస్తావా ఒక్కొక్కరికి తులం బంగారి బటు ఒప్పుకున్నా ఒక్కలకు తులమా బంగారి బటువు 2 లక్షలు అవుతుందట తులం పోదేవాయితీ ఫోన్ తీరా ఊళ్ళో మందికి 24 క్వింటాల బాస్మతి రైస్ తెచ్చిన 12 మేకపోతులు 60 క్వింటాల చికెన్ సాంబారు సల్ల రకరకాల వంట చేసిన కొడక ఒక్క పొద్దులకు వేరే టెంట్ వేసిన ఆ గంటిలో పెట్టకాలు తినరు వాళ్ళకే వీళ్ళకి ఈ దరిగపల్ల కాడ ఒక్కలు వెళ్తే 4 వస్తారట ఇక కడుపులు కడుగుతారు మా చెల్లె పురుడా బాబు పొద్దు పోతుంది పోవుడేనా పొమ్మంటారా ఊళ్ళ మా చెల్లె పురుడట పోవన్నా నాకా మా పుడతారు అయ్యో ఇంత చిన్న వయసులో నేను కానన్నా నాకట అంటే ఆమె ఏళ్ళని చూడు ఎట్లా హెచ్చిరు కన్నా నాకు ఉట్టకనే పాయని నాకు అందుకే ముగ్గురు పుట్టిర్రా అంటుంది నాకా నువ్వు ఇప్పుడే గిట్టున్నావు నువ్వు అయ్యనంత కోసం ఉచ్చుకున్నావు నాకట నాకు ఇప్పుడే లగ్గమా నేను ఇంకా ఊతునేనైతే యూత్ రా ఏంది యూత్ ఎవరు వెళ్ళని ఉట్టిస్తారు వెనకట ఊతే యూత్ కారా యూత్ రా నువ్వు ఎప్పుడైతే చెల్లెన కన్నావో నువ్వు నాకు అయ్యవు కాదు నీకు కొడుకును కాదురా
ఉంది చూడు అత్త కైర్రట కానీ ఇంకా కోడలు కాలే ఈ ముచ్చట నా పెళ్ళ వింటది అది మాట అంటే పడేది కాదు చెప్పన ఇంట కురికొచ్చి గింత మాట నన్ను మంది అంటే దేవుడా నేను ఎందుకని 2 తలుపులు దగ్గర పెట్టి లీటర్ పాల లెక్కల చక్కెర వేసుకొని తాగి సావదా అంటే మంద ఆగమంటావా మీకు కుర్చీ వేసి మీరు ఆగుతలేరు నా సంసారం అంటే మీకు ఏలమైంది కొద్దిగా ఆగు నువ్వు నాకు అయ్యవు కాదు నేను నీకు కొడుకులు కాదు అని తండ్రి అందుకుంటున్నాడు అయ్యో వచ్చి నాలుగొచ్చారా ఎవరి కండము ఎవరి పిండము అది గంటాల పిండము చెల్లె ఎప్పుడు ఉంటుందను నాకు అయ్యవు కాదు నీ కొడుకుని కాదు నా పాడే అది ఎవరి గంటవరో గంట ఉన్నది నేను నా పెళ్ళం ఎగోసుకొని ఉడికత్తా అనుకున్నావురా పాడుక నా ఇజ్జత్ తీస్తానికే నువ్వు అన్నవురా ఇళ్ళ కొడుకు కోడలు కానీ నీ చేతులు పెడతాంటే సంకలున్న పిల్ల ఎవరని నిన్ను అడిగితే నా కొడుకు కొడుకు నా బిడ్డ బిడ్డ నా మనవడు చెప్పుకునే ఈడు నీది కాదు నువ్వు కంటే మేము దాదుడా ఏ ఊళ్ళున్నది ఈ సార్లు చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ముగ్గురు పుడతారంటివి అయ్యలు కంటే కొడుకులు రాయతలు ఉన్నారా కంటారు ముసలోళ్ళు అయినాక నువ్వు అసలు నువ్వు కోడలు 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 ఎక్కదక్క గంజి వస్తుంది నువ్వు ఆగుతలేవో అయ్యో నాకు పుట్టకున్నా కానీ నా అత్తకు పుట్టినట్ట నా ఆడబిడ్డ పురుడు కాడికి నేను పోతాను అది పోతుంది రేపు ఈ లోకం ఏమంటారు కడుపులో పుట్టిన కన్న కొడుకు అయ్యను కొట్టెల్లో కొట్టిండట ఎక్కడికి వెళ్ళి వచ్చిన కోడలు పురుడు కాడికి వేయిందట పొల్ల అంటే పొల్లే సూపర్ పొల్ల అని దాన్ని అంటారు ఎప్పుడన్నా మళ్ళీ నేను దరిగపల్లె ఊళ్ళో అడుగు పెట్టింది అనుకో పురుడు కాడికి రాని పిల్లగాడి గీరనే దొరకబట్టి నన్ను చక్కెర వేయరా చక్కెర పోతారా ఇంకేమన్నా నువ్వు లేనితో టాచ్ చేయకురా పుట్టి ఇక నేను పోను నా పెళ్ళాన్ని ఎట్లా పోనిస్తా ఏం చేస్తున్నది మూల కూసున్నది ఏం చేస్తున్నావురా బంగారమా ఏం చేస్తున్నావురా ఓ చిట్టి గిట్టనే కూసుంటది ఓ దేవుడు గిట్టనే పూసుకెత్తది నారాయణ నాని బుజ్జి గిట్ల బెదిరించినాక పిల్లలు అవుతారా వాళ్ళు అన్నట్టేనే చేసినట్టేనే అవధుడు ఎట్లా కానే కాలట అవుతారు 2090 వరకన్నా అవుతారు మాకు ఏడైతే అయితే అయిపోయా చల్లారినాదురా చల్లారుడు కాదు ముండా తెల్లారిందాను ఇప్పుడే మబ్బులు 8కి లేచి పనంతా వేసుకొని గిట్ల నేను ఎప్పుడు లేస్తే గప్పుడేనండి నువ్వు వేస్తేనే ఏమన్నా చీర ఎందుకు అది తీసేందుకు వాడుకో చేసుకున్నప్పుడు ఏర్పడలేదా మేకప్ వేసిర్రు ఏంటిదయ్యా నిన్న మొన్న భార్య దగ్గరికి వచ్చినప్పుడు మంచి మంచి సాంగ్స్ వాడుకుంటా నీ ముఖం చూసే వరకు వచ్చినాయి పోతున్నాయి ఇట్లా ఇంచకరాయే నేను అలిగిన పో నీ అలుగుడు కాలిపోని ఇంకా అలిగితే సింగారమే ఎందుకు వచ్చినావయ్యా ఇట్లా మన ఇల్లు మునిగింది ఇట్లా ఒరి బాడుకో లంకంత కొంప మనది ఇల్లు ఎందుకు ఉనికిందయ్యా ఇట్లా ఏమైందయ్యా అయ్యా ఎగిరితో మీద నువ్వు ఏమైంది అంటే నీకు తెలియదా ఇంకా తెలియదయ్యా మా అయ్యడికి వచ్చింది అనుకున్న రాలే మా అయ్య మా అవ్వ ఇద్దరు కలిసి భగవంతుని పూజలు చేసి ఈ సావధానకు వచ్చినాక బిడ్డని కన్నా రట్నే అంటే ఆడబిడ్డ వచ్చిందారయ్యా తెల్లారితే పురుడట తెల్లారితే పురుడే ఇంత తాత్పరంగా చెప్పబడుతుంది తప్పులట తెల్లారితే పురుడైన పడుతుంది అత్తమావ కానీ మన చేతి లోపల పెడుతుర్రన పడుతుంది లోకం ఏమనుకుంటారు అందరు వచ్చిర్రు అన్నగాడు రాలేదు వదిన రాలేదని ఏమనుకుంటారో ఓ మనిషి పోవద్దా మనిషి పోవాలి కదా చూసావు మనిషి అంటే నిన్నే మెచ్చుకుంటారంటే నేను లంగనా అందరికి నువ్వు లంగవేరా
ఇంతకరా మన సంసారం బజార్ ఎక్కద్దు నేను చెప్తున్నా. ఓ మనిషి ఆ. తెల్లార్త పురుడైన పడుతుంది అందరు వచ్చిర్రన పడుతుంది నువ్వు రాకపోతే ఏం కాదు అనుకుంటున్నావా? నేను ఇప్పుడే పోతున్నా, పొద్దుకు పోతున్నా. నువ్వు పొద్దుగాల రా, పొద్దుగాల రాంగ వట్టిగా రాకు. ఎత్తదావన్నీ ఇంకా బీరువాలో 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 తీసుకొని సిద్దిపేటకు పోయి అత్తమ్మకో 3,000 చీరే, మామకో 2,000 దోతి, నాకో 3,000 చీరే, ఆడవిల్ల చిన్న పిల్లన ఆమెకో 1,000 రూపాయల డ్రెస్ అందరు కొనుక్కోగా వట్టికి ఎందుకు వస్తావా? 200 పెట్టి 2 దోతులు తెచ్చు. దానికి 3,000 చీరట, అవ్వకు 3,000 చీరట, చెల్లెకు 1,000 రూపాయల డ్రెస్. అట్టికి ఎందుకు వస్తావయ్యా? 200 పెట్టాట, 2 తోతులు తెచ్చుకో అన్నట. ఓ మనిషి ఇక ఆమెనక్క పెట్టిన షాప్ ఉందే సిద్దిపేట, అంద తెత్తది నీకు. సంజీవ్ బాబా తీసుకొని పోతున్నా పో. నీకు మా ఇల్లే కలిసిండే. ఆయన నమ్మకే ఫ్లాట్ అయిండ్రు. నువ్వు అందరికైతావు, నువ్వు రాందేవలకి. కావు నిన్ను చూసే కన్నా ఈయన చూస్తే చూస్తాడు బిత్తుడు. ఆ అక్క ఇన్నే ఉన్నది, మరి నీ పని చేస్తుంది కానీ ఎరికే. ఇక అక్క అనుకుంటుంది నేను ఇంటికాడ ఉంటుంది, బాయి కాడ చేస్తుంది అనుకుంటాను. ఒక్క సీట్ వచ్చి ఆయనకు తుర్తి, ఎవరికైనా సంబరం ఉండదా? ఓ మనిషి అవునమ్మా పో అన్నమాట. నువ్వు అత్తేంది రాకుంటేంది నువ్వు అంటారు. అయ్యో నువ్వు అత్తేంది. దసరా కాదు, దీపావళి కాదు, ఉగాది కాదు, పవిత్రమైన పండుగ అన్నారు. ఏం పండుగ? మనిషి పుట్టినాడు పురునాడు ఒక పండుగ, పెరిగినాడు పిల్లినాడు రెండో పండుగ, చనిపోయిన నాడు చాలా పండుగ అన్నారు. 12 రోజుల లోపల జిల్లా వారి సంస్థానం అందు కన్నతండ్రి మల్లేశం లేడాని 20 ఆటలు కోసి విందు భోజనం పెడితే తింటారు, ఎవరింటి కాలు వెళ్ళిపోతారు. తిన్నది తాగింది మోక్షం రాదా అని ఆత్మగల్ల బిడ్డలు, ఆత్మగల్ల కోడళ్ళు, ఆత్మగల్ల అక్కలు బావలు కథాకానుషలు పెట్టిండు ఓ పెద్దాలలో. సంస్థ జిల్లా వారి సంస్థానం అందు బాపుగల్ల మల్లేశం లేడా అని ఏ రాజ్యం పోతివి నానా, నువ్వు మల్లెన్నడు వస్తావు నాను, నువ్వు మాట్లాడిపోతావు నానా. ఓ తమ్ముడా మల్లేశము, నీ ఆత్మగల్ల గుణవురా తమ్ముడా, ఇది బంగారు గుణవురా తమ్ముడా, నీ ఆత్మ దొరకదురా తమ్ముడో, నీ మాట దొరకదురా తమ్ముడా. ఈ ఏడాదికి 12 పండుగల్లా రాకెట్ల పున్నమ నాడు నా తమ్ముడు మల్లేశం ఉన్నాడా అని మీకు రాకీడి పట్టుకొని రా తమ్ముడా, నీ నొట్టికి పొట్టు పెట్టి చేతికి రాకీడి కడితే నా తమ్ముడ నువ్వు వెళ్ళి సంసారమైన కానీ సీర పెట్టకాడ సార పెట్టి అంతకెళ్ళకపోతే అంకీ కాళ్ళు మొక్కినవు తమ్ముడా. మల్లచ్చ రాకిట్ల ఉన్నావు నాడు నీకు గట్ట రాకిడి తమ్ముడు, నీ పూడ గట్టు అని నువ్వు వెళ్ళిపోతివిరా కొడక. ఓ నాయనా మల్లేశము, నువ్వు వల్ల ఈ రోజు లోపల 2 కొడుకులను కానీ భూమి చేసిపోతివి. నువ్వు వాళ్ళ కట్టం చూస్తావా నానా, వాళ్ళ సుఖం చూస్తావానే నానా. ఆత్మగల్ల కోడళ్ళు నేను వెళ్ళిపోతున్నా, బిడ్డలాలున్నారని నా బాకి తీరింది. బలిగాన్ని వాసిపోతున్నా, వాక్యాన్ని వాసిపోతున్నా, కంచంత బలగలకెళ్ళి నేను కాడగలిసిపోతున్నానే బిడ్డలాల. అయ్య నా కొడుకులాల నేను వెళ్ళిపోతున్నా, నా బాకి తీరింది రా కొడక. నాకు రామలక్ష్మణుల లెక్క 2 కొడుకుల నేను సంబరపడ్డరా కొడుకు. నా కొడుకులాలా నా పెద్ద కొడుక నీలన్నా, నా చిన్న కొడుక రీసు నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఇంటికి పెద్ద కొడుకవురా నా కొడుకు, మీ తల్లిని తీసి నీ చేతులు పెట్టిపోతున్నా. మీ తల్లి భయం రా కొడక, నువ్వు పెద్ద కొడుకు అంటే కొడక, నువ్వు తండ్రి వెనక తండ్రి లెక్కర కొడక, అన్ని తెలిసిన కొడుకవురా కొడుకు. నా కొడక నీలన్నా, నీ కొడుకు వీధని నా భ్రమణ తీరపాయ కొడుకు. నా కొడక నా బాబు లేడన కొడక, నువ్వు కలకలాలకుంది కొడుకులాల కన్నీరు తీయకుండి రా కొడుకులాల. బాబు మల్లేశము గంగా ఓ శివలింగా, అయ్యో గంగా ఓ శివలింగా,
పోవంగరా బండెల్లి పోవంగరా బండిలో మీ తమ్ముడు మల్లేశ మీ అన్న మల్లేశ మీ మామ మల్లేశ మీ బాబు మల్లేశ మల్లేశ పోయినాడు ఆత్మగల్ల కొడుకులు కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళు మనవలు మనవరాలు తనాది మలగమైన గల్లం చేసే ఇప్పుడు కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళు నేను అప్పుడే అనుకున్నాను కోతి చూసినట్టు చూస్తాను నాని అమ్ములు అయినది కూడా అది నీ అవ్వ ఆపు ఆపు కాదు అయిపోయినాక పుల్లి ఇస్తారు మనం నేనా మళ్ళీ కోటికి సూట్ వేసిన సక్కిది మళ్ళీ కోటి డుబ్బు కోటి నీది పిక్ని కోటి అడుగుతా వాళ్ళ ఆటలు తింటా నాకేంది అగో డమ్మి మమ్మీ గారు నాన్న మమ్మీ అనాలి మమ్మీ 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 అనాలి గదే గదే నేను చిన్న పిల్లలు కదా నాకు అనొస్తుందా ఏందే బిడ్డ ఇప్పుడు చదువుకునే వయసు కాదు నీది చదువుకోవాలి కాబట్టి పాఠశాలకు పోతాయి ఏదో పాఠశాలకి పాఠశాలక నీ అవ్వ అంటే అవల్లంటారే ఎప్పుడన్నా ఓ బుద్ధ అమ్మమ్మల ఇంటికి పోయినాం అనుకో ఓ ప్రేమ పాడుగాని అమ్మమ్మ ప్రేమ నీకేమెరకరా అబ్బో నా బిడ్డ వచ్చే నా బిడ్డ వచ్చే 4 వాడలు దింపుకొస్తారా సంకలెత్తుకొని ఒక్కనాడు ఇక తెల్లారితే పాట వాటి వస్తారా పందిక్కులేను వాడేవాడు ఐస్ క్రీమ్ అమ్మమ్మ ఐస్ క్రీమ్ వచ్చింది కొనియవా అమ్మమ్మ ఐస్ క్రీమ్ వచ్చింది కొనియవా అంటే ఇంత పొడుగు ఉంటుందిరా సంచి ఏం సంచి ఇంకొంటే సంచి లోపి రెండు ఐస్ క్రీమ్ వస్తాది అదే నా నానమ్మ అయితే మా అవ్వ పత్తేరవంగా మా నాన్నమ్మ దగ్గర వారేసిపోతే ముసల్ని 100 రూపాయలు ఉన్నాయి ఇడిపించి 2 కొనిస్తుంది రెండెందుకే ఒకటి గిలాసులు ఎత్తది ఒకటి తీర్మానిస్తుంది అందుకే నానమ్మలు దేవతలు అమ్మమ్మలు బద్మాసులు అయితే గాని బిడ్డ ఇక్కడ కూర్చున్నోళ్ళంతా నీకు అమ్మమ్మలు అవుతారా నానమ్మలు అవుతారా నాకా నిన్ను తప్పన అమ్మమ్మలంటినా నన్ను తరగపల్లె పిరిచి దాడని తార పెట్టుకున్నా ఇదంతా నానమ్మలే అమ్మమ్మలు ఏంటా పురుషి మీద కూర్చున్న వాళ్ళు ఇద్దరు అమ్మమ్మలు అవుతారా కొట్టి సాగా ఇడిదిక్కున్నదా మా మమ్మల్ని మమ్మీ అడిదిక్కులేదా మా మమ్మల్ని చిన్న మంచిగా లేరు వాళ్ళు గుళ్ళే ఎలా ఉన్నట్టున్నారు సమ్మక్క సార్ బిడ్డ నాని అక్కయ్యలేనా నాని చెప్తా బడిపోదా బడికి ఎటు బడిపోదారా బడిపోతే ఏమవుతుంది మమ్మీ బడిపోతే చదవత్తది చదవచ్చినాక చదవచ్చినాక మంచిగా ఒప్పుకున్నావు అనుకో నీకు మంచిగా జాబ్ దొరుకుద్ది ఉద్యోగం కొలువు కొలువు వచ్చినాక కొలువు వచ్చినాక పిల్ల మంచి నౌకరీ ఎత్తుందా అని మంచి పిల్లగాల విషయం లగ్గం చేస్తా నాకు దగ్గమా లగ్గం కాదు పోనీ లగ్గం దగ్గం లగ్గం అనాలి లగ్గం అయినాక లగ్గం అయినాక నీకు కొడుకో బిడ్డనే కొడతారు ఎట్లా కొడతారో పుట్టినాక వాళ్ళు పుట్టినాక వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక పెద్దగా అయినాక వాళ్ళకి లగ్గాలు అయినాక వాళ్ళకి పిల్లలు పుడతారు అయినాక నువ్వు ముసదనం అవుతావు అయినాక నువ్వు కొనవద్దు ఇంత కోత గింతగానం చదివింది పొందలగా అయితే అందుకేనా దరిగపల్లి కూడా 2 బర్రిత్త కాసుకరానా కొడక తిని పోర్రా ఏడుకన్నా పోయి పిల్లలు చూసుకోరి అయ్యో మీ రాజ్యంలో నీకు బిడ్డ ఉన్నాడు కదనయ్యా ఎవరు నీ బిడ్డ నా బిడ్డని అడిగేటందుకు వచ్చినారా అయ్యో మా కొడుకు ఏమైందయ్యా నా బిడ్డ ఎక్కడా నీ కొడుకు ఎక్కడా అయ్యో నచ్చుతూనే చేసుకుంటావయ్యా లేకపోతే లేదు మాతో మాది నీతో నీది కానీ వీనికి ఇవారికే కానుండే లేట్ ఏం చేద్దాం దొరకలే. మంచిగా లేదు ఇల్లు దొరకలే తిరుక్కుంటా ఇస్తాం మరి ఏం చేద్దాం నీ బిడ్డ ఉందా కొద్దిగా లేట్ అయింది లేట్ అయింది. అవ్వలేకపోయే వరకు ఆవు పాలు పెట్టినా బర్రె పాలు దొరకలే బాడిగా వీడియో సాధన దొరకలే బర్రె పాలు ఓ కొడుకులారా నిన్ననే మేము అనుకున్నాం నా భార్య నేనేమంటా కలిసొచ్చిన సంబంధం వస్తే లక్కం చేస్తాం అనుకున్నాం మా ఇంటికి వచ్చింది సంబంధం వద్దని మర్రగొడిది మా ఎత్తిపోయిన లక్కం 7 ఏళ్ల దాకా కాదంటారు పిల్లగాడు నల్లగుంటే మనసు తెల్లగా ఉండాలి అవలా కట్టం వేసుకునే తెలివి ఉన్నట్టున్నది పిల్లగాడిని చూస్తా అంటే నా బిడ్డను పిలిచి నా బిడ్డ గిట్టం అయితే లక్కం చేస్తున్నా నాకు అభ్యంతరం లేదు నా కొడుకు గుణవంతుడు ఆ? గుణం బాగా పెద్దగా ఉంది మనిషి చిన్నగా ఉన్నాడు. గుణం పెద్ద పని చేసుకొని బతాడు గట్టిగా తిరిగాడు ఆ? గట్టిగా తిరిగాడు నా బిడ్డను పిలుస్తా కొడుక నా బిడ్డ ఓకే అంటేనే లక్కం సరేనయ్యా మేము సుతం అంతే లేకపోతే వెళ్ళిపోతాం పిల్లగాడిని చూడబోతంటే చూడకి నువ్వు నువ్వే సక్కనివి ఎదుగుల వారికి లేదు మెచ్చుతుందంటావా నా బిడ్డ అరే మెచ్చితేనే అయ్యేది
గది కట్టం చేసుకునే నేరు ఉండాలి మంచిగా 4 రెక్కలు ఒకటే కట్టం చేసుకోవాలి. అంతే నా బిడ్డ లెక్కని చెప్తే నా రంది వస్తుంది. నా బిడ్డ కన్న బిడ్డ ఇంద్రవో ఓ బిడ్డ ఇంద్రవా ఏం చేస్తా ఉన్నావు రా బంగారం పొడి చిన్న పొద్దువే నా బిడ్డ పూసిన బంతి పువ్వు నా బిడ్డ ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే అవ్వయ్యకు సన్నీళ్ళ కుంటెత్తుకున్న భయం అయితే రోజులు మంచిగా లేవు బట్టగాలిసి మీదేసే రోజులు ఉన్నాయి నీకు లగ్గం చేస్తా అనుకుంటాన్నా. నేను ఆన్లైన్ క్లాసులో బాగా బిజీ ఉంటాను, ఎందుకు పిలిచినాడు కానీ నువ్వు బిజీ ఉంటావా బిడ్డ? ఇక నువ్వు బిజీ నిన్న అవతలకి వెళ్ళబడితే నా రంది వస్తుంది. నీ బిడ్డ ఎంత చదివిందా? ఆగ్రా నేను చెప్పుకోని నా బిడ్డకి అన్ని నువ్వు ఆగుతేంది. ఇగో మనం పోలేదు పిల్లగాడు కావన్నని మన ఇంటికి వచ్చిండ్రు పిల్ల కావన్నని. పిల్లగాడిని చూస్తే అబ్బా నువ్వు ఇడిచిపెడితే పట్టుకో డాడీ. పొడిసేటు పొద్దున చూడొస్తాదిరా చూడరాదు. ఆ పిల్లగాన్ని కూడా నువ్వు చూడవు. డాడీ మెలిగే బుక్కలు చూడొస్తాదిరా చూడరాదు. ఆ పిల్లగాన్ని కూడా నువ్వు చూడవు. ఆయన చేతులు చెన్నెంగి బడితలు, ఆయన కాళ్ళు కట్టుకూరు తాళ్ళు, ఆయన బొర్ర భువనగిరి కిలా, ఆయన ఎత్తు ఇదో ఈ టెంట్ కి అంతర్రా. మరి ఇట్లా చెప్పండి నా ఫోన్ మెస్తుందా? అన్ని చెప్పుకోవాలి, బుద్ధులు చెప్పుకోవాలి. డాడీ నాకు ఇప్పుడే లగ్గమైనాక డాడీ నేను ఇంటర్లో పాస్ అయినాక డిగ్రీలో ఫెయిల్ అయినాక అప్పుడు లగ్గం చేస్తాను. విన్నారులా నా బిడ్డ డిగ్రీ చేసింది. డిగ్రీ ఎవరికన్నా తెలుసు నా డిగ్రీ అంటే మళ్ళీ ఇటారా డిగ్రీ అంటే ఎంతరా? డిగ్రీ అంటే 7. అది బిత్తిరోడు డిగ్రీ అంటే 7 ఇది తెలియదు. అవరా డిగ్రీ అంటే ఎంతరా? డిగ్రీ అంటే 5 అయ్యా. అరే డిగ్రీ అంటే ఎంతరా? ఒక్కటి మీకు తెలుసా? అయ్యా డిగ్రీ అంటే ఎంత? అంత బిత్తిరి మేళ పట్టుకొని పోతున్నా. నువ్వు చెప్పయ్యా డిగ్రీ అంటే ఎంత? డిగ్రీ అంటే 8 అని ఎవరికి తెలియదు. వీడు తెలిసాడు మన బ్యాచ్ అంటే బ్యాచ్. బిడ్డ మనం పోలేదు పిల్లగాడు కావాలని మన ఇంటికి వచ్చిండ్రు. ఆ పిల్లగాడిని చూస్తే ఇడిచి పెడితే పట్టుకో. అంత మంచిగా ఉన్నాడు పిల్లగాడు. నీకు నచ్చనే చేసుకో, నీకు నచ్చకుండా చేసుకో. ఎక్కడ ఉన్నాడు పిల్లగాడు? కిందనే రాసుకుంటుండు పిల్లగాడు. అబ్బా ఈయననే రాడే పిల్లగాడు? ఆడు మల్లిగాడు పిల్లగాడు ఈయననే. నువ్వు సింగారం అరే ఎవరో నువ్వు అటుండ్రా, నువ్వు అటుండరా నిన్ను అనుకుంటుంది. అతడు పిల్లగాడు. ఆయన చూస్తే అబ్బా ఆయన మిసాలు ఆయన లెక్క ఆయన లుక్కే వేరు ఆయన లెక్కే వేరు. పిల్లగాడిని చూసిన ఇంద్రవతి దేవే గిర 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 విరిగి విరిగి అడ్డం పడ్డది ఇంద్రవతి. దానికి రోగం ఉన్నట్టుందిరా. నేనేమో అనుకున్నా కానీ నా బిడ్డ కూడా ఇవరకే కానుండి ఆని చూసి అడ్డం పడతా. లేట్ అయింది. ఈ పోరి బాగా అద్దిగా. అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దుగున్నాడే అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దుగున్నాడే అందమైన వరుడోయమ్మ. నానబట్రా డాడీ నేను చేసుకుంటా ఆ పిల్లగానే దగ్గర చేసుకుంటాను డాడీ. ఇక కొద్దిగా ఇవా దీనికి కూడా ఇవరకే కానుండి. అరే ఇక నా బిడ్డ కర్మ కానీ ఒప్పుకున్నది పో. అంటే ఓకే అంటవా? ఓకే నీ కొడుకున్నాడు ఓకేనా నీకు? సరే ఓకే ఓకే కాకపోతే అని పాతికి అర్థమే మరి దాన చేపించడం అవుతుంది. ఇక ఇద్దరికి అవుతుందో ఆఖరికి వచ్చే లక్కం కానీ. అయ్యా రాజవర్యా నీ బిడ్డ మెచ్చింది నా కొడుకు మెచ్చింది కాబట్టి మరి వరకట్నమే పాటిస్తావు నీ బిడ్డ. వరకట్నం అనంగా గుండెలకు వెళ్ళమన్నాయి కార్యాలు చల్లమన్నాయి. నా కొడుకు లేడు అవలాల నా కొడుకు లేక ముందుకు నేను ఒప్పుకుంటున్నా. గింత తక్కువ ఒప్పుకుంటామని తిట్టనా? తప్పుడు చేయదు. షెల్ అంటే అన్నగానికి ప్రేమ. కొడుక నా బిడ్డ పుట్ట ముందుకు ఒక కొడుకు పుట్టిండు. నా కొడుకు తురకరాజుల పట్నం పోయిండు. నా కొడుకు వచ్చినాక వరకట్నం ఒప్పుకుంటా. ఇప్పుడు లేదు. అంటే నీ కొడుకు వచ్చినాక ఏం లేదా? ఇప్పుడు ఏం లేదు. ఏం లేదా? ఒప్పుకుంటే ఇప్పుడు ఒప్పుకో, లేకపోతే లగ్గమే వద్దు. పోదాం అవసరమే వద్దని వెళ్ళిపోయే వరకు అవలాలా వద్దు. ఎత్తిపోయిన లక్కం 7 ఏళ్ల దాకా కాదో మన్నో. నా బిడ్డ కస్తుడేంది మరి పోవుడేంది బిడ్డ. నా కొడుకు తోటి నాకు అయ్యేదేంది. నా బిడ్డకి ఇస్తున్న కట్నం రాసుకోవడం వల్లన్న 60 దక్కల్ల ఎండి 60 దక్కల్ల ఎండి 60 దక్కల్ల బంగారం 60 దక్కల్ల బంగారం 60 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు అత్త రాజ్యం ఇస్తున్నపో. అత్త రాజ్యం ఓకే. నా బిడ్డ కన్నా నాకు ఎక్కువే ఉన్నది. నా కొడుకు వచ్చే వరకు చూస్తపో. ఏమన్నా మామయ్యను కోరుకుంటావా? కోరికలు ఉన్నాయా? కోరుకునేది ఇప్పుడే. కోరుకో. అరే మామ
అరే ఇప్పుడు నాకే కాబట్టి ఇచ్చేదా నీ రాత మంచిగుందిరా ఎడ్డి అత్తగారు దొరికిర్రు ముచ్చడు సరే అయ్యా. నాదద్దు నీదద్దు అయ్యా చెప్పు నాకు మెడ లోపల రెండు తులాల చైన్ కావాలి ఏ జర దొడ్డ అవుతుంది అరే నీకెందుకు ఎత్తవయ్యా 2 తులాల ఓ పావులొక్క తులం అవుతుంది లే ఇత్తపో ఒకటి పెద్ద టచ్ ఫోన్ కావాలి నీకు సరిపోతుందా అలా ఫస్ట్ అట్లా గిట్ల అయినవు అయ్యా ఇంకొకటి ఉంది మళ్ళీ ఏందిరా నీ బిడ్డను ఎక్కించుకోనికి పెద్ద బండి బుల్లెట్ బండి కావాలి డుడ్డు నీ పాంచన అద్దు ఎందుకు? నీ అతికారం చిన్నది బండి పెద్దది వేసుకొని మీద పడితే ఎవరు పట్టాలి లే నాకు అవసరం లేదు అదే కావాలి ఈ బ్రిడ్జ్ ఎక్కే వరకు అడ్డం పడతావు లే అది పెడితేనే లెక్క లేకపోతే లెక్కన చేసుకుంటే లేకపోతే లేదు. ఆ? అంతే పెట్టువా. నాయన నీ అదృష్టం మంచిగా ఉందిరా ఎడ్డోళ్ళు దొరికితే 20 వచ్చినావు నువ్వు మంచి మంచి వారికి దొరకలేదు కొడక నీకు దొరికరా 20 నాయన ఇస్తపో ఓకే లెక్క చేస్తున్నా మొగన్ని బావకు బాడు కావాలి ఏయ్! అక్కడ ఏం పండుగ అవుతుందో తెలియదే పిచ్చిదానా మా అయ్యా అన్నాడు ఉట్టలేదా గింతంత చెల్లె ఆడవిల్ల పెరిగి పెద్దగా అయింది దానికి లగ్గం చేస్తుండే ఆడవిల్ల లెక్క ఆడయ్యా ఏం అవునవ్వా అప్పుడు అంటే పురుడు కోనియలే ఇప్పుడు లగ్గానికన్నా పోతే ఏమనుకుంటా కొంచెమా మాకు కొడుకో బిడ్డ పుడుతుంది ఇంకా ఉడతారు నీకు బాడికావు నువ్వు అసలు తప్పుకున్నావురా ఏహే నీకు కుట్రపో నేను ఆశ తప్పుకున్నా బాడికావు నువ్వు తప్పుకుంటే నేను తప్పుకుంటా ఏడు కన్నా పోయి కనే చూపిస్తారా కదే 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 ఎట్లా గంటవే కళ్ళు వరకు ఫైటింగ్ లేదు అని ఎట్లా గంటవే నేను ఆశ తప్పుకున్నాక ఆధార్ కార్డు పట్టుకొని గుండ కట్టుకో ఎవరు ఆడకపోయి ఈ కెమెరా పట్టుకొని పోయి పిల్లలు కట్టవురా ఇగో తోలకపోతే మళ్ళీ ఏం తోలకపో అయ్యో ఆయన అత్తు నేను ఆయన నమ్మ మళ్ళీ ఆయన నమ్ముతా లే మళ్ళీ అయితే ఈ రైతు ఆయన అన్ని దిక్కులే తిరుగుతుండే మళ్ళీ మంచి కొట్టే కర కూర్చుంటాడు లే అవునా ఫోన్ అత్తు చూసావా లోకేమంటారు వాడు రాకుండా పర్వాలేదు కానీ బిడ్డ నువ్వు ఇంటి ఆడవిల్లవు కాబట్టి ఆడవిల్ల లగ్గం పోవాలను అంటారు ఇంకా చూడు ఎట్టున్నదో ఆమె ముచ్చడి చూడు అద్దాలు పెట్టుకున్నది ఆమె ఆగుతలేదు ఏ ఇంటకరా రాను ఇంటకరా అని చెప్పిన రాను నువ్వు పోవద్దు నేను పోవద్దు ఆ పెళ్లి లగ్గంగా పిల్లి తుంకాలే శివ శివ అట్లాగయ్యా ఇట్రా ఇట్రా అస్సలు ముచ్చట కట్నం ఎంత పోతుందో మా పెళ్ళానికి తెలియదు ఇంటికెళ్ళి పైసలు పోతున్నాయి అంటే ఏ ఆడోళ్ళకైనా మనసు రావట్టది అంటే మరి ఇంతకెళ్ళి పైసలు పోతున్నాయి నేను అనలేదా చూడు పైసలు పోతున్నాయి చెప్తా బీబీ దగ్గర పెట్టుకో ఏమాటి పోతున్నాయి 60 దక్కల్లో ఎండి 60 దక్కల్లో బంగారం 60 లెక్కల బంగారం 60 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు అర్ధ రాజ్యమే అంత రాజ్యమా అంతకంటే నా పిచ్కంతా ఆడవిళ్లకు మొత్తం రాసిచ్చిన నేను బాధపడేదాన్ని కాదు ఆడవిళ్లకు ఎంత పెడితే అంత కలుగుతుంది రా ఒక సాయిగా దాన్ని తెల్ల మొక్క నాది నల్ల మొక్క అదే ఎవరితో ఏర్పడుతుందిరా 60 లెక్కల్లో ఎండి 60 లెక్కల్లో బంగారం అర్ధరాజ్యం 60 లక్షల రూపాయలు అంటే అదేమంటుంది అంతకంటే నన్న పితుక్కు నీ పితుక్కు పాడగాను కదనే ఏం చేయాలిగా అది మంచిదే నేనే లంగను అదే పెళ్ళాంటి ఎవరు కొట్టా గిట్టనే ఉంటాడు మీ తల పడ్డవాడిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు పోతావా బాంజను పోదామయ్యా నీకు దండం పెడతానయ్యా ఇంటరా బాంజను పోదామయ్యా ఇట్రా మనకు ఉట్టి రేపటి కల్లా నన్ను అయ్యా నిన్ను అవ్వ అని పిలిస్తే మనకు తుర్తి అవుతుంది అన్నా అని పిలిస్తే నా విలువ తక్కువ వాళ్ళకు లోకం ఏమంటుర్రే ముసరోళ్ళకు పుట్టిర్రు కోడలకు కొడుకు అయితలేరు అంటుర్రు నువ్వు మంచి నాకెందుకు పోతావు మందితో లేదు నాకు దీంతో ఉన్నది బాధ మంది అంటారు అన్నారు కానీ 4 సార్లు అంటది ఉన్న మర్రపడతానమే నాకు మరవడనా ఎందుకు ఇప్పుడే తినిపోతే చేతన్న ఆరలేదు బాడకావు ఒక్కొక్క మొగోడు రోజుకు 3 పూటలు తింటే బాడకావు పూటకు 3 సార్లు తింటే
ఏ అమ్మగారింటి కడిగలే ఉన్నది ఎత్తున్నావు తలుపు అవతల నుండి మాట్లాడుతున్నావు తలుపు తీయి అయ్యో తలుపు తీయ కనుక ఇంటెనక నుంచి రాపో ఆగా మలిగా రారా ఏం అనుమానం ఉందా? లోకం అంటారు ఐటీ లోకం కేవెరక ఆడికెళ్ళి వాళ్ళమ్మ రామ నా వయ్యలు మంచిగా చచ్చిపోయింది రాని వచ్చే వరకు అలా ప్రాణం పోయి ఆడికి 2 రోజులు అవుతుంది నా మమ్మీ నవ్వా నువ్వు కొడుకు నిలవాచిపోతివా మమ్మీ నవ్వు నీ కొడుకుని ఏం చేసిపోతివే నవ్వలేవే నువ్వు నీ పాడం తీసినోడు 6 నెలలు బతకపోని కైనకి మా మీద వాడు ఏడవచ్చే అత్త మీద వాడు నీ అబ్బ అక్కడ పడేడు నువ్వు అత్త మీద పడేడవాలి నేను అయ్య మీద పడేడవాలి నా బాపు నాతో మీ కొడుకులంగా ముచ్చట మీ కొడుకులంగా దీన్ని కూడా లేని అవతారమేనా నేను ఏడవంగా నువ్వు మెల్లగా ఏడవాలి అవునవ్వ ఇయ్యాల రేపు కోడళ్ళ ఏడుతారా గిట్ట బిడ్డలోనే ఎవరెవరు అత్తరు బిడ్డోలే సాధిర్రయ్యాళ్ళు అంటే కొడుకన్నా నువ్వు ఎక్కువనా నేనే ఎక్కువనయ్యా యాక్టింగ్ అదంతా నా బాబు నీ మొలతాడు ఎదురు మళ్ళీగా పన్నావురా నా తల్లి బంగారం అంతా తీసుకుంటుండు మరి అట్లా ఏడ్చుకుంటా కొడుకు బంగారం అంతా వచ్చింది ఏడవంగా కూడా ఆయన ఎట్లా తీసుకుంటా కెమెరా మేడల్లోకి వచ్చినాడు దేవుడు భార్యను చూసినాడే నారాయణ భావనాయ చిన్నదానా ఓ బుద్ధి ఎవరివిరా బుచ్చగాని ఇన్న అరుల్లో ఎవనివిరా అంటుంది మరి నేనే అంటే నీ హస్బెండ్ను నా హస్బెండ్ నా మొగడికి ఇట్లెందుకున్నాడు నా మొగడు కింగు లెక్కు నీ అమ్మ కింగు పోయి బొంగైంది నా రాత బాగలేదు రోగం వచ్చిందా బాడుకావు రక్తం మీద ఉన్నప్పుడు ఆయన ఆగు బుజ్జి అమ్ములు నాని చిట్టి నేను ఏమయ్యా ఇప్పుడు కాలు మొక్కలాంటివా మొక్కు కళ్ళు మూసుకొని చూసినావా పెళ్ళకాల ముక్తారయ్యా వీడు బిత్తిరోడు ఓనాడు కాకుంటే ఓనాడు పెళ్ళంకాల మొక్కని తెల్లారుతాదిరా అవునే మగబాలుగా చెప్పురి ఎవరైనా అంటే ఇంటికాడకి ఇచ్చిన ముక్తడు అదే అలవాటు అదే అలవాటు బాడుక ఈ మాళ్ళకత్తే ఈ రోగం నాకు అంటుతుంది ఈ రోగం నాకు అంటద్దంటే ఈ మానముగడ గుడిసెలో ఒక షిప్ ఎత్తా ఆ షిప్పలు ఇంత గెంజి పోతా కుక్క గతికినట్టు గతుకు అంటే నా బతుకు కుక్క బతుకు పైన పోకడా నువ్వు మళ్ళీ తిరిగి రాకపోతివే అన్నయ్య నా తమ్ముడ సారయ్య ఇక నేను పోతున్నా నా బాకీ తీరెనువా నాది అన్నా వలసయ్యా మరలా నేను వెళ్ళిపోతున్నా ఇలాడికి నా బాకీ తీరిపోతుంది నా పిల్లలు ఇంటికి వస్తే అయ్యలేని పిల్లలు వచ్చిందా తమ్ముడా దగ్గర ఉప్పుండ పెట్టి ధైర్యాలు చెప్పురా సారయ్య ఎడంట మీ అన్న మల్లేశం ఎడంట నాడు
స్వర్గము దొరకని మనున్న వారికి మరి మోక్షములు కలిగి మా కొడుకు సంజీవు శ్రీధరు లోకేషు అగో మామ బాలయ్య లేడాని కొడుకు కోడలు ఇద్దరు మనవన్లు అగో మా తాత లేడాని తాతయ్య తాతయ్యో తాతయ్య ఎవడు కొడుకులెట్లాగో తిరాడే తాతయ్య 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 ఎవడు కొడుకులెట్లాగో తిరాడే తాతయ్య నా కొడుకు సంజీవు నేను వెళ్ళిపోతున్నా నా బాకి తీరవా నాది అన్న వడసరవా మీ తాత లేడాని మీ బాబు లేడాని మీ మామ లేడాని ఏడు సీనగా రాను కోడాలా నా బాకి తీరింది రావా తాతయ్య 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 ఎవడు కొడుకులెట్లాగో తిరాడే తాతయ్య ఎడంట మీ బాపు జయరామ ఎడంట గనరాడు బాలయ్య ఎడంట మీ బాపు జయరామ ఎడంట గనరాడు జయరామ మరి మహానుభావులే చనిపోయిన వారికి స్వర్గము దొరకని రెమ్మలాంటి రెమ్మల్లో కోటి వేల రెమ్మల్లా ఏ రెమ్మల ఉన్నావే పెద్ద నాన్న మల్లేశము మల్లయ్య అత్తవే పెద్ద బాబు మల్లేశము వెంకటయ్య అత్తగల్ల కనక అల్లుడు గల్ల మల్లేశము లేడా అని ఏడేడు దారులలో ఏడు తీర్ల దారులలో ఏ దారిన వస్తావే అల్లుడా మల్లేశము మా ఎట్టగల్లా వడతావు అల్లుడా మల్లేశము ఏడేడు దారులలో ఏడు తీర్ల దారులలో ఏ దారిన వస్తావు అల్లుడా మల్లేశము మా ఎట్టగల్లా వడతావు అల్లుడా మల్లేశము పోతున్నా నా బాకి తీరేనా అయ్యో నా అత్తమ్మ నా బంధము తీరేనా అయ్యో నా మామయ్య ఏడేడు దారులలో ఏడు దారులలో ఏ దారిలో వస్తావు అల్లుడా మల్లేశము మా ఎట్టగల్లా వడతావు అల్లుడా మల్లేశము ఎడంట అల్లుడు జయరామ ఎడంట గనరాడు జయరామ ఎడంట అల్లుడా జయరామ ఎడంట గనరాడు జయరామ ఓయ్ పిల్లగా బిడ్డ ఉన్న బాలమాట మరి మల్లె జాతయ్య బిడ్డ ఉన్న బాలమాట మరి మల్లె జాతయ్య తల్లి రావే శ్రీనాథా మరి మల్లె జాతయ్య అయ్యో తల్లి రావే నాగవ్వ మరి మల్లె జాతయ్య బాబగారి దేవుడు కాదు మరి మల్లె జాతయ్య నీకు నాకు వాపినాడా మరి మల్లె జాతయ్య అల్లుడా మల్లేశం మరి మల్లె జాతయ్య అయ్యో కట్టిన ఇల్లు విరిసి మరి మల్లె జాతయ్య పెట్టిన పొయ్యి విరిసి మరి మల్లె జాతయ్య అటు పోతున్న అల్లుడ మల్లేశం అల్లుడా మల్లేశం చిన్న చిన్న మొక్కలారా తిరుమల్లె జాతయ్య చిన్నపోయిన వంగనాట మరి మల్లె ఓయ్ పిల్లగా నీలమ్మ మా తాత జాడయ్య పరమ్మ మీది కోయిలమ్మ మా తాత జాడ చెప్పరమ్మ గుమ్మ మీది కోయిలమ్మ మా తాత జాడయ్య పరమ్మ మీది కోయిలమ్మ మా తాత జాడ చెప్పరమ్మ గంతులేసలేగ చూడా మా తాత జాడయ్య పరమ్మ అంతులేక చూడ మా తాత జాడ చెప్పరమ్మ నీటిలో శాప పిల్ల మా తాత జాడయ్య పరమ్మ జమ పిల్ల మా తాత జాడ చెప్పరమ్మ అలల్లా నేరల్లు వల్ల నేరల్లు వల్లల్లా నేరల్లు నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో అలల్లా నేరల్లు వల్ల నేరల్లో వల్లల్లా నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో ఎత్త ఏడగాన రాదు ఏడంటగాన రాదు అల్ల నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో పోతున్నా కూడా నేను పోతున్నా నేను వెళ్ళిపోతున్నా అల్ల నేరల్లో అల్ల నేరల్లో మరి ఇలాంటి రోజు లోపల జిల్లాల వారి సంవత్సరం వందు బాబుగల్ల మల్లేశం లేడా అని ఆత్మగల్ల ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు అనిలు మరి కోడలు చిన్న కొడుకు వారేసు కోడలు చందు మనుడు గల్ల వేదాంశ ఇలాంటి రోజు లోపల బాబు మల్లేశం లేదా అని 500 రూపాయల దానం చేసింది కొడుకులాల నేను వెళ్ళిపోతున్న కొడుక నాకు రామలక్ష్మి లెక్క ఇద్దరు కొడుకులాన కొడుక నేను సంబరపడ్డరా కొడుకులాల బాబు మల్లేశం
నస్తావు నాన్న నువ్వు ఏ దారి నస్తావు నాన్న నువ్వు ఏ తవ్వ నస్తావని ఏ తవ్వయుడు అన్ను వెళ్ళిపోతువేనా నెలగుకి పొద్దే వలసిందో నాయన్న వెళ్ళిపోయావా నీవు నడుస్తావే నెలగుకి పొద్దే వలసిందా నాయన్న వెళ్ళిపోయావా నీవు మళ్ళీ నడుస్తావే మల్లేశం నువ్వు చెప్పిన మంచి మాట నువ్వు చూపిన బతుకు మాట అయ్యో మల్ల కన్నా తెల్లానా మనసు గల్లవాడి అయ్యో పోతున్నా కొడుకులారా నేను వెళ్ళిపోతున్నా పెద్ద కొడగాని నువ్వు చిన్న కొడగాని నా నోటి వాక్యాల కొడుకు రోజు ఒకరు కూరట్ల కళలో అందరూ మీరు కలిసి వెళ్తూ బతుకుంటా కొడుకులారా అయ్యో కూడాలా అవనవ్వా నేను వెళ్ళిపోతున్నా కూడలామని చిన్న కొడల చెందు నేను వెళ్ళిపోతున్నా కడవలో పుట్టిన కన్న బిడ్డ లేకున్నా గాని మీరే బిడ్డలు అనుకున్న బిడ్డ మీరే కూడలు అనుకున్నాయమ్మా అయ్యో రామ 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 బావరావు నిర్మలమ్మ నిర్మలవ్వ మన ఇల్లు చీకటి చేసి గలవ చీకటి చేసి నేను వెళ్ళిపోతున్నానే బావ నిర్మలవ్వ బిడ్డ రావాకి తీరినది కొమరవ్వ బిడ్డరావే బిడ్డ నేను పోతా ఉన్నా నిన్నగన్నా గాని ఇది రాతల బిడ్డ నేనగానా లేదు మహానుభావులు. పిల్లగా మరి ఇవాళ రోజు లోపల మరి జీలవారి ఇళ్ళల్లా కన్న తండ్రి గల్ల మల్లేశము రామ లక్ష్మణ వలె మరి ఇద్దరు కొడుకులు కనుక్కున్నాడు కొడుకులాల తెల్లారి పొద్దుగుకే కొడుక నా బాకి తీరిపోయింది నా కొడుకులాల కూడి మీరుండి కొడక నా బాకి తీరింది మీ తల్లి నిర్మలమ్మ పైలమ్మ కొడక ఇక నేను వెళ్ళిపోతున్న కొడుకులాల అయ్యో నా కొడక నీలు నా కొడక నేను వెళ్ళిపోతున్నా హరీషు నా కోడల మనవ్వా నా కోడల చందు నా మనవడా వేదాంశు నేను వెళ్ళిపోతున్నా మీ నిర్మలమ్మ పైలమ్మ కొడక మీ తల్లికి ఏమి తెలియదు కొడక ఎడ్డిది మీ తల్లి నొచ్చినోట మాట నకుండ్రి కొడుకులాల మీరు కూడుండ్రి కొడక మాట అనుకోకుండ్రి నా కొడక హరీషు అన్న పెద్దోడు నాయన తెలుసో తెలియకో నిన్నొక్క మాట అంటే తండ్రి వెనక తండ్రి నా అన్ననే కదా అనుకోని నువ్వు మారు మాటనవోకు కొడక నా కొడక నీలు తెలుసో తెలియకో నీ తమ్ముడు నిన్నొక్క మాట అన్నా నా తమ్ముడే కదా అని నా కొడక నువ్వు మారు మాటనవోకురా నాయన ఇప్పటికైనా తండ్రి వెనక తండ్రి ఎవరంటే పెద్ద కొడుకు అంటారురా నా బాగి తీరిపోతుంది మీ చేత బుక్కెడన్నావు నాకు బాగి లేదు కొడక నేను వెళ్ళిపోతానన్న బాధ నాకు లేదు గాని మీ అవ్వ నిర్మలవ్వను నొచ్చి నోట మాట అనుకుంది కొడక ఆ బాగి తీరిపోయింది కన్న తండ్రిది మల్లేశముది మంగళ మారి పాడారు మా భగవంతునికి మంగళ జ్యోతులు ఇవ్వారు అయ్యో మంగళ మారి పాడారు మా తండ్రి మల్లేశము నీకు మంగళ జ్యోతులు ఇవ్వారు అయ్యో మంగళ మారి పాడారు మా శ్రీరేణకెళ్ళమ్మ తల్లికి మంగళ జ్యోతులు ఇవ్వారు అయ్యో మంగళ మారి పాడారు అయ్యల్ల బీరయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వారు అయ్యో మంగళం మంగళం మాదేవ దేవునికి మంగళం మంగళం మాదేవ దేవునికి మంగళం ఏలేటి మల్లయ్యకు అయ్యో సిత్తార దాపిన సిరిమేడలమ్మకు
అయ్యో సత్యమైన కొల్ల కేతమ్మకు అయ్యో బాగున్న బంగారు ఎల్లమ్మకు అయ్యో కొలువైన కోరెల్లి మల్లయ్యకు మంగళ నీరాజనం ఏ బ్రహ్మపతి జయముల కోటి